Hello guys, welcome to Big Boss Review episode number 6. లైవ్లో చూపించినవే కొన్ని చూపిస్తూ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ జరిగినవి ఏం జరిగిందో మనం చెప్పుకుందాం ఇప్పుడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఏంటంటే నైనిక అండ్ అష్మి మీరు బెటర్ గ్రూప్ అని నిరూపించుకోవడానికి రెండవ టాస్క్ ప్రారంభమైంది. ఆ టాస్క్ పేరు లూట్ ద హూప్. టాస్క్ చాలా సింపుల్. ఈ హూప్ని ఆ, చేతులు చేతులు అందరూ పట్టుకొని చైన్ని బ్రేక్ చేయకుండా శరీరాల మీద నుంచి ఈ హూప్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. హూప్ని స్టార్ట్ పాయింట్లో తీసుకునే వాళ్ళు కూడా చేతితో తీసుకోకూడదు. సో ఏ గ్రూప్ అయితే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు తన శరీరాల భాగాల ద్వారా బదిలీ చేస్తారో ఆ గ్రూపే విన్ అయినట్టు అని బిగ్ బాస్ చెప్పాడు. విష్ణు వచ్చి నిఖిల్కి అర్థమైందా అని అడుగుతుంటే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తీసుకునేటప్పుడు కూడా చేత్తో తీసుకోకూడదు, వన్ బై వన్ అలా పాస్ అవుతూ ఉండాలి బాడీ మీద నుంచి. అండ్ మధ్యలో కనుక హ్యాండ్స్ కనుక వదిలితే అది కౌంట్ అవ్వదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ అది అక్కడ పెట్టే వరకు కూడా హ్యాండ్స్ హోల్డ్ చేసే ఉండాలి అని నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు గ్రూప్ వాళ్ళు ట్రిక్స్ చెప్పుకుంటూ మనం ఎలా ఆడదాం అంటూ అనుకొని ఇక్కడ స్టార్ట్ చేశారు. నైన్కానేమో ఫస్ట్ టీత్తో పట్టుకోవాలి. ఆ హుక్ని టీత్తో పట్టుకొని ఇలా బాడీ త్రూ అంటే మొత్తం బాడీ కాకుండా నెక్ వర్క్ వేసుకుని అలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు అలాగే చేశారు. ఇటువైపు వచ్చేసి లెగ్తో స్టార్ట్ చేసింది యష్మి. అలా మొత్తం చేశారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటారంటే యష్మి గ్రూప్ వాళ్ళు హోల్ బాడీతో చేయాలన్నారు కదా అని అంటారు. వీళ్ళు అదేం లేదు, మన స్ట్రాటజీ మనం యూజ్ చేసి చేయొచ్చు అంటారు. ఆఖరికి నిఖిల్ కూడా కన్విన్స్ అవుతాడు. ఇక్కడ ఏమనిపించింది అంటే నైన్కా గ్రూప్ సరిగా ఆడలేదు. ఒకటి నుంచి ఒకడు పాస్ అవ్వాలని చెప్పారు కదా. శ్రీ విష్ణు నెక్ మీద రింగ్ ఉండగానే హూప్ ఉండగానే ఆ, నబీల్ వచ్చి తను శ్రీ విష్ణు దగ్గర ఆ హూప్లో తలపెట్టి తీసుకుంటాడు దాన్ని. అలా కాదు కదా, ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ చేయాలి అన్నట్టు చెప్పారు కదా. ఇక్కడ నైనికా గ్రూప్ నుంచి సీత వాళ్ళందరూ చెప్తున్నారు మేము కూడా వేసాం కదా సేమ్ టైంలోనే, మేము విన్ అయినట్టే కదా అంటున్నారు. ఇక్కడ బాడీ ఫుల్గా టచ్ అవ్వాలా లేకపోతే నెక్ నుంచి పాస్ అయితే చాలా అన్న విషయంలో నిఖిల్ సందిగ్ధంలో ఉన్నాడు. సరే సంచాలక డెసిషన్ అంటూ వాళ్ళు వదిలేశారు. నిఖిల్ ఇక్కడ పృథ్వీ ఎగబడిపోతున్నాడు నిఖిల్ మీదకి. అదేంటి బాడీ మొత్తం అంటే మేము నీట్గా చేసాం కదా అన్నట్టుగా అంటుంటాడు. ఆఖరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు, నిఖిల్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి నువ్వు, నీ ఉద్దేశం ప్రకారం ఎవరు అంటే నైనికా టీం అని చెప్తాడు. అయితే ఇక్కడ సంచాలక ప్రకారం చెరొక టీం గెలిచినట్టు అవుతుంది ఇప్పుడు అన్నారు. ఇక్కడ లివింగ్ రూమ్ లో అందరూ కూర్చొని ఉంటారు సోఫా దగ్గర. సీత బేబకతో ఎదురుగా ఉంటారు కదా, మాట్లాడుతూ అంటుంది వేరే వాళ్ళు గెలిచినప్పుడు మనం క్లాప్ చేసాం అక్క, కానీ మనం గెలిచినప్పుడు వాళ్ళు కూడా అంటూ ఉంటది. ఇప్పుడు యష్మి పక్కనే ఉంది కదా, సీత దగ్గరికి మాట్లాడడానికి రాబోతుంది. నేను నిన్ను అనలేదక్క, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే అంటది సీత. సో ఇంకా అక్కడ ఆగిపోతుంది. సో వాళ్ళు వీళ్ళని క్లాప్ చేయలేదని సీత ఉద్దేశం. ఇటు డెసిషన్ చెప్పిన దగ్గర నుంచి నిఖిల్కి యష్మికి కోల్డ్ వార్ నడుస్తుంటది. యష్మి చెప్తా ఉంటది నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పన్నట్టుగా మాట్లాడుతుంది. నిఖిల్ ఏమో అదేం లేదు బిగ్ బాస్ చెప్పారు కదా శరీరం మీద నుంచి అన్నారు కదా అంటే, అంటే నువ్వు ఫస్ట్లో మాటమే అన్నట్టుగా ఆలోచించావు, అప్పుడు నువ్వు శరీరం అని ఆలోచించలేదా అనింది. అన్న తర్వాత నువ్వు కూడా ఇక్కడ స్ట్రాటజీ యూజ్ చేసి ఓ స్ట్రాటజీ స్ట్రాటజీ అని వాళ్ళకి ఇచ్చావు అన్నట్టుగా యష్మి మాట్లాడుతుంది. పక్కనే ఉంటే మీ సీత పక్కనే ఉంటే మీరు గెలిచినందుకు హ్యాపీరా అంటూ ఉంటుంది. నువ్వు ఇట్ డజంట్ ఫీల్ లైక్ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు అని సీత అంటుంది యష్మితో. ఇటువైపు సోనియా ఏందో ఏమో అసలు ఆ మూడుని బట్టి ఆమె ఉంటుంది. ఏ జ- అయితే ఇటు నిఖిల్తో అంటుంది నేను వెళ్ళిపోతే రిగ్రెట్ ఫీల్ అవుతావా అంటే, "ఆ, ఖచ్చితంగా అవుతాను, మన ఫైట్లు మిస్ అవుతాను, ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతాను, నువ్వు ఉండాలి మనం ఆడాలి, నువ్వు వెళ్ళవని నాకు తెలుసు కదా" అంటాడు. శేఖర్ భాషను నబీలు బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి వీడు మొత్తానికి మనిషి అయినట్టున్నాడు కానీ శేఖర్ భాష అంటుంటే నబీలు మరికంటానా, అవునవును అయ్యిండుగా, నిన్న నన్ను నాతో చక్కగా మాట్లాడదు, నేను ఏరా పోరా అని కూడా అంటున్నాను. అయితే నిన్న నువ్వు చక్కగా ఉన్నావు, డిఫరెంట్గా ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ఇదవుతావు అని అంటున్నాడు నన్ను. ఆ, నేను నేను కూడా అతన్ని అన్నాను. తర్వాత తిన్నావా మటన్ తిన్నావా చికెన్ తిన్నావా రెండు తిన్నాను రా అంటున్నాడు. నువ్వు నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఇలానే ఉండని చెప్పాను అంటున్నాడు. ఇటువైపు అదే నిఖిల్ సోనియా కంటిన్యూ చేస్తుంటారు ఏంటంటే, ఏంటి నువ్వు చక్కగా మెంటలీ బాగానే ఉన్నావా, ఎందుకంటే సడన్గా అక్కడ నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఇక్కడికి వచ్చేసావు, ఎలా ఉన్నావు అని చూడడానికి వచ్చానంటే, ఏం లేదు కొంచెం లో ఉన్నాను, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారంటే వాళ్ళు వస్తారుగా ఎటుగుడి అని చెప్పి ఒక హగ్ ఇచ్చి సరే నేను వెళ్తాను అయితే బయటకు అని చెప్పి వచ్చేసాడు. ఇక్కడ నిఖిల్ అయితే సోనియాకి ఇంకా తనకి పెద్ద ఫైట్స్ జరగవు.
జరిగినా సిల్లీవయితే జరగవని నమ్ముతున్నాడు. కానీ సోనియా ఎలాంటిదో మనందరికి తెలుసు. కానీ ఏంటో సోనియా నిఖిల్‌ని చూసినప్పుడు కొంచెం స్మైల్ ఇవ్వడం, కొంచెం సాఫ్ట్‌గా నవ్వడం ఇలాంటివి చేస్తుంది. ఈళ్ళు మళ్ళీ కొట్టుకుంటే ఎవరు చూడగలరో ఏమో మరి. మళ్ళీ సోనియా నసైతే పెట్టకుండా ఉంటే చాలు. ఇటువైపు యష్మి టీమ్ బయట కూర్చొనుంటారు. అభయ్, యష్మి, శేఖర్ భాష. ఇంతకీ ఏంటంటే, ఈ పక్క టీము వాళ్ళ బ్యాన్‌లు కొట్టేశారు వీళ్ళు. కొట్టేయడం అంటే వాళ్ళు మర్చిపోయారు. చూసారా బిగ్ బాస్ ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ, అసలు రెస్పాన్సిబిలిటీ లేదు వీళ్ళకి. బ్యాన్స్ అయితే తీసేసుకున్నాము. మరి బ్యాన్స్ లేని వాళ్ళు ఆడొచ్చో, ఆడకూడదో మనకైతే తెలీదు. అది బిగ్ బాసే చెప్పాలి అంటూ నవ్వుకుంటున్నారు. ఏమో ఇంకొన్ని దొరికితే ఎవరికో ఇచ్చాను ఉంచమని, ప్రేరణకు ఒకటిచ్చాను అని చెప్తుంది యష్మి. అయితే ఇంతకీ ఏంటంటే పోయింది విష్ణుప్రియది. విష్ణుప్రియ ఇప్పుడు బిగ్ బాస్ అంటారేమో, విష్ణుప్రియ నీ బ్యాండ్ పోయింది అని అనౌన్స్‌మెంట్ ఏమైనా చేస్తారేమో అని నవ్వుకుంటున్నారు. స్ట్రాటజీ వాడతారంట స్ట్రాటజీ. ఇందాక చూసావా గేమ్ ఎలా విన్ అయ్యారో స్ట్రాటజీ, స్ట్రాటజీ అనుకుంటూ. ఇప్పుడు చూద్దాం ఏమవుతదో అని నవ్వుకుంటున్నారు. ఇటువైపు నిఖిల్ సోనియా ఫ్రెండ్షిప్ చూడలేక చచ్చిపోతున్నాం. సోనియా బయట కూర్చొనుంటే నిఖిల్ వచ్చి "అరే రారా లోపలికి వెళ్దాము. అక్కడ చల్లగుందిరా అక్కడ కూర్చుందాం" అంటే లేదు లేదు నువ్వు వెళ్ళు అంటే "తిందాం రా ఎటు తినాలి కదా" అంటే "నేను తినను" అంటే "ఏమైందిరా ఏమైందిరా" అన్నట్టు అడుగుతా ఉంటాడు. అయితే "ఏం లేదు" అంటే "బోర్ కొడుతుందా" అంటాడు. బోర్ కొడుతుంది" అంటే "కిచెన్‌లో చాలా ఉంది అయితే అక్కడికి తీసుకెళ్తారా" అంటాడు. అయితే ఇటువైపు నిఖిల్ అంటుంటాడు లోపల కిచెన్ దగ్గర జోకర్లు ఎవరైనా చూసుకొని ఎంజాయ్ చేద్దాంరా ఇక్కడ ఒక్కదాన్ని కూర్చునే బదులు అంటుంటాడు. అయితే అయినా కూడా వద్దు వద్దు అంటది. సోనియాకి ఎలిమినేషన్ భయం అయితే ఉంది ఖచ్చితంగా. తను ఏదో గై 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 అని అరిచేసింది కానీ అవన్నీ అర్థం లేనివని సోనియాకి కూడా తెలుసు. కానీ ఏ మేరకు డ్యామేజ్ చేసిందనేది అనలైజ్ చేసుకుంటా ఉంది కూర్చొని. ఖచ్చితంగా అది ఎలిమినేషన్ గురించే. చెప్పడం అయితే హోమ్ సిక్ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అని చెప్తుంది నిఖిల్‌కి. ఇక్కడ ఇంకోటి గమనించారా? నిఖిల్ చాలా సాఫ్ట్ అసల. స్ట్రాంగ్ మెన్ లాగా ఏదో కనిపిస్తున్నాడు గానీ, చాలా సాఫ్ట్ అండ్ ఎమోషన్ ఉన్న పర్సన్. ఇప్పటికి అంత స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్ అసలు ఏడుస్తాడా అనుకుంటే ఇప్పటికే చాలా సార్లు ఏడ్చాడు. చిన్న చిన్న విషయాలకే. బిగ్ బాస్‌లో అందరూ ఒక ట్రామాలో ఉన్నప్పుడు ఇక్కడికొచ్చారు చాలామంది కంటెస్టెంట్లు. అలాగే నిఖిల్ గూడా బ్రేకప్ అయిన తర్వాత వచ్చాడంట. సో, ఆ సాఫ్ట్‌నెస్ ఇంకా లోపలుంది పాపం. ఇక్కడ కిచెన్ దగ్గర అభయను, ప్రేరణ, శేఖర్ భాష కూర్చొనుంటారు. వాళ్ళు కౌంటర్ టాప్ మీద ఎక్కి కూర్చున్నారు ఇద్దరు. ఇతను ఏదో దోసలో ఏదో ఏస్తున్నారు. ఇంత ప్రేరణ అంటుంటది అభయ్‌తో, "ఈసారి నామినేషన్‌లో ఎవరున్నారు పేర్లు చెప్పంటే" చెప్తాడు అభయ్. "నీకెవరనిపిస్తున్నారు ఈసారంటే" తన వైపే చూపించుకుంటది ప్రేరణ నేనే అన్నట్టు. కానీ "నీకెవరనిపిస్తున్నారని" మళ్ళీ అడిగితే ఏదో ఇది చెప్తా ఉంటాడు పేర్లు చిన్నగా విస్పర్ చేస్తా ఉంటాడు. అందులో సైలెంట్‌గా ఉంటారు. ఒక పేరు చెప్పినాడు. ఇంకో పేరు చెప్పింది మాత్రం మణి అని. అప్పుడు అంటాడు శేఖర్ భాష. ఈళ్ళకి తెలియనిదేంటంటే మణికంఠ టాప్‌లో రన్ అవుతున్నాడిప్పుడు. అదే చెప్పట్లా లోపల జరిగేదొకటి, బయట ఓటింగ్ ఒకటి. శేఖర్ భాష అనలైజ్ కూడా తప్పే ఇక్కడ. తర్వాత నే రెడీనా వచ్చేనా టౌ 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 అనే సాంగ్ వస్తుంటది. అందరూ కలిసి డాన్స్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఒక క్యాండిడేట్‌ని చూపిస్తారు. ఎవరో నాకైతే తెలీదు. చూడాలి. అంతలోకి కిచెన్‌లో సీత అబ్బాయికి టీ చూసుకుంటా ఉండమని నేను బ్రష్ చేసి వస్తానని చెప్తది. ఓకే అంటాడు. సరే గదా అని ఇంతలోకి ప్రేరణ గూడా అక్కడే ఉంటది. అబ్బాయి గూడా అక్కడే ఉంటాడు. అన్ తనేదో పులిహోరో ఏదో చేస్తుంటాడు. ఇంతలో ప్రేరణ వస్తది. ఇంతలో టీ పొంగిపోతాయి. పొంగిపోతే శేఖర్ భాష అంటాడు "నువ్వు అక్కడ ఉండడమే కాదు చూసుకోవాలంటే టీ డ్యూటీ నాది కాదు" అంటది ప్రేరణ. అక్కడే అబ్బాయి ఉంటాడు. కాకపోతే ఏదో కలుపుతా ఉంటాడు. అబ్బాయి అంటుంటాడు, "ఈ టీ ఎవరు తాగరు, పెట్టరు ఎందుకు పెట్టారో ఏంటో" అంటుంటాడు. శేఖర్ భాష కాఫ్టేరియా అని ఎందుకంటారో తెలుసా? కాఫీ, టీ 2 ఉన్న ప్లేస్‌ని కాఫ్టేరియా అంటారని జోకేస్తాడు. ఇంతలోకి సీత బ్యాకొచ్చింది. "అన్న అలా ఎయరన్న, అలా ఎయరు. లెమన్ రైస్ అలా చేయరన్న. నేనైతే అలా చేయను. అయితే సరే మీరే చేసుకొని తినండి" అని ఎళ్ళిపోతది. అబ్బాయి ఏమో "అదేంటి నువ్వు ఎళ్ళిపోయి ఎప్పుడొస్తావో తెలీదు. అందుకే మేము చేస్తున్నాం." "సరే రా, సరే రా" అంటుంటాడు. అయిపోయిందది పోపనుకుంటే ఎళ్ళిపోతది. సేమ్ పొద్దున చెప్పుకున్నాం గదా! ప్రోమో డీటెయిల్స్‌లో అదే ఇప్పుడు టాస్క్ మొదలైంది. వెబ్ ఉంటది. వెబ్ పైన ఒక స్లైడర్ ఉంటది. దాని మీద ఇటుకని బ్యాలెన్స్ చేసి పెట్టాలి. సో, ఈ వెబ్‌లో నుంచి కాళ్ళు పెడుతూ బ్యాలెన్స్ చేసి పెట్టాలి. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు ఇంకొక నిఖిల్ టీమ్ నుంచి ఇంకొక కంటెస్టెంట్‌ని తీసుకునే అవకాశం ఉంటది. అప్పుడు వీళ్ళది స్ట్రాంగ్ టీమ్ అవుతది. ఆరుగురున్న సభ్యులు టీమ్ అవుతది. గేమ్ మొదలెట్టారు. ఇటువైపు నబీలు, ఇటువైపు అభయ్ పెడతారు. వాళ్ళు బానే పెట్టెళ్ళిపోతారు. తర్వాత సీత వస్తది. ఇటువైపేమో ప్రేరణ వస్తది. సీత పెట్టింది పడిపోతది. సీత మళ్ళీ పెట్టడానికి ట్రై చేసేలోపు మళ్ళీ ఇటువైపు శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష పెట్టేటప్పటికి 3 ఉంటాయి. ఇటువైపు ఎస్‌బీ టీమ్‌లో. మళ్ళీ ఎస్‌బీ వచ్చి ఒకటి పెట్టేటప్పటికి ఆ 3 పడిపోతాయి మళ్ళీ. ఇటువైపు సీత అదే పెట్టడానికి ట్రై చేస్తది కదా! అది పడిపోద్ది ఆ ఒకటి.
ఇక్కడ క్లియర్ కట్‌గా పృథ్వీదే తప్పు. యాక్చువల్‌గా నిఖిల్ అంటుంటాడు ఆహ్, పృ 1 బై 1, 1 బై 1 రావాలి కంటెస్టెంట్‌లు ఆడడానికి. అలాంటిది శేఖర్ భాష 2 టైమ్స్ ఆడతాడు పృథ్వీ ప్లేస్‌లో. అప్పుడు అక్కడ వాళ్ళకి ఓకే. శేఖర్ భాష ఒక ఇటుక పెట్టెళ్తాడు. ఇప్పుడు నిఖిల్ అంటుంటాడు, "ఆ ఇటుక పడేసి పృథ్వీ నువ్వు పెట్టు. ఎందుకంటే అది కౌంట్ కాదు. నీ ప్లేస్‌లో శేఖర్ భాష వచ్చాడు" అని అంటుంటాడు. ఇంతకి పృథ్వీ కూడా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. ఇంతలోకి ఓమాదిత్య పెట్టబోతుంటే దాన్ని కదిలించి ఎళ్ళిపోతాడు పృథ్వీ. అది చాలా రాంగ్ ఇక్కడ. సీత వాట్ ఈస్ దిస్ అని అందరూ అరుస్తా ఉంటారు అక్కడ. ఆ ఓమాదిత్య వాళ్ళందరూ ఎందుకు అలా చేశాడని. ఇక్కడ స్టార్ట్ అయింది గొడవ. ఇంకా ఈ గ్రూప్ వాళ్ళు కూడా నబీల్ ఎళ్తే తోసేయి నబీల్ అది కూడా తోసేయి అంటారు. ఆల్రెడీ యష్మి వాళ్ళు 3 పెట్టుంటారు. అప్పటికి మళ్ళీ తోసేస్తారు. అన్‌ఫెయిర్‌గా జరుగుతుంది. మీ ఇష్టం గేమ్ ఆడాలి గదా! అని నిఖిల్ అంటుంటాడు. ఇటువైపు నుంచి సీత సరే ఇక్కడి నుంచి తనే ఇనిషియేట్ తీసుకొని సీత గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి వాళ్ళు చెయ్యరని చెప్పు. మేము గూడా చెయ్యము ఇంకా ఆపేద్దాం అంటది. ఓకే. డన్ అని చెప్పి నిఖిల్ అంటాడు. బోత్ సైడ్ నుంచి స్టాప్స్ చేసేసాం అని అనుకున్నప్పటికి ఓమాదిత్య ఒకటి పెట్టబోతూ ఉంటాడు. యష్మి దగ్గర ఆల్రెడీ ఒకటుంటది. ఇంకోటి పెట్టడానికొచ్చి పెడుతూ ఉంటది. స్టాప్ చేయమని చెప్పు అనే టైంకి యష్మి వాళ్ళ దగ్గర మళ్ళీ చెప్తున్నాను. యష్మి వాళ్ళ దగ్గర ఒక ఇటుక ఉంది. యష్మి ఇంకోటి పెట్టడానికి వచ్చింది. ఇటువైపు ఏమో ఓమాదిత్య దగ్గర ఏమీ లేదు. ఒకటే పెట్టడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ యష్మి టీం వాళ్ళు ఫైనల్‌గా 4 పెట్టారు. ఇక్కడ విష్ణు ఫోర్త్ పెడుతూ ఉంటే ఇందులో బజర్ మోగుతది. సరే ఇంకా వీళ్ళు విన్ అయ్యారు యష్మి టీం వాళ్ళు. వెంటనే అందుకున్నారు సీత అండ్ నబీల్. యాక్చువల్‌గా అక్కడ మీరు స్టాప్ చేయండి. ఆహ్, ఫౌల్ గేమ్ ఆడొద్దు అనే టైంకి వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి అంటున్నారు. కానీ నిఖిల్ బానే అబ్జర్వ్ చేశాడు. ఒక్కటే ఉంది. ఇంకోటి పెట్టడానికి వచ్చారు అని చెప్తున్న సీతను నబీల్ ఒప్పుకోవట్లేదు. నో. 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 ఇక్కడ సీత అయితే చాలా రాంగ్ చెప్తుంది. వాళ్ళు థర్డ్ బ్రిక్ పెట్టేటప్పుడు స్టాప్ అన్నారు. అదెలా కుదురుతది? మేము ఒకటి కూడా పెట్టట్లేదు. అప్పుడు కరెక్ట్‌గా ఫౌల్ గేమ్ వద్దు అంటే మా దగ్గర ఒకటే ఉంది గదా! అప్పుడు వాళ్ళు ఆల్రెడీ 3 పెట్టున్నారు. ఫౌల్ గేమ్ వద్దంటే వాళ్ళ దగ్గర 3 ఉన్నాయి. మరి ఫస్ట్ అన్నట్టుగా సీత అంటుంది. అదేం కాదు. ఇద్దరి దగ్గర చెరొకటుంది. ఇంకొకటి పెట్టడానికి యష్మి వచ్చింది. ఇటువైపు ఓమాదిత్య గారు ఒకటి పెట్టారు అంతే. చెరొకటి ఉన్నప్పుడే అన్నారు. నిఖిలే కరెక్ట్. బిగ్ బాస్ యష్మిని అంటాడు. యష్మి మీరు 2 ఛాలెంజెస్‌ని నైనిక మీద ఓడించి మీరు బెటర్ గ్రూప్ అని ప్రూవ్ చేసుకున్నారు. బెటర్ క్లాన్ అని అంటే థాంక్ యూ బిగ్ బాస్, థాంక్ యూ బిగ్ బాస్ అంటాడు. ఇక్కడ నబీల్ నబీల్ గురించి చెప్పడం మర్చిపోయా. లాస్ట్ గేమ్ అయిపోయిందన్నప్పుడు అందరూ కంగ్రాచ్యులేట్ చేసేటప్పుడు నబీల్ అంటాడు. ఏదో అలా వదిలేసినాం మీ అన్నట్టు అంటాడు. అప్పుడు నాకు రోల్ రైడర్ గుర్తొచ్చాడు. సేమ్ వాయిస్ కూడా సిమిలర్‌గా అనిపించింది. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్స్ చేస్తాడు. ముందుగానే అనుకున్నట్టుగా నిఖిల్ గ్రూప్‌లోంచి ఒకళ్ళని తీసుకొని పెద్ద క్లాన్‌ని నిర్మించుకోండి అని. వాళ్ళు ఆల్రెడీ నేను చర్చించాను మా గ్రూప్‌తో. మేము సోనియాని తీసుకోవాలనుకుంటున్నాం అంటారు. ఇంతలోకి శేఖర్ భాష స్టోర్ రూమ్‌లో ఉన్న ట్రే తీసుకురండి అని బిగ్ బాస్ అంటాడు. ఆ ట్రేలో బ్యాండ్స్ ఉన్నాయి. ఆ బ్యాండ్స్‌ని ఆహ్, సోనియాకి తగిలిచ్చమని చెప్తారు యష్మికి. సోనియాకి వేసి వెల్కమ్ అని చెప్తారు. సోనియా అక్కడ ఏం బాధపడకుండా చాలా హ్యాపీగా ఎందుకంటే తనకి అసలు కంటెంట్ లేకుండా పోయింది. తను గనక ఈ టీమ్‌లో ఉంటే ఎప్పుడు నిఖిల్‌తో పోట్లాడేది గదా! అది కూడా ఆ కంటెంట్ కూడా ఇవ్వడం మానేసింది గదా! ఆ బెంగ పట్టుకుంది సోనియాకి. ఎప్పుడైతే ఇది జంప్ అయిందో చాలా అది విన్నింగ్ టీమ్‌లోకి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తెగ నవ్వేసుకుంటుంది. ఇంతలోకి శుభ సందర్భంలో మీది పెద్ద క్లాన్ అయిన శుభ సందర్భంలో యష్మి మీకు లగ్జూరియస్ ఇది అయినటువంటి డ్రాగన్ రూమ్ లభిస్తుంది. మీరు చక్కగా వాడుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు బిగ్ బాస్. అయితే దాని ముందున్న బారికేడ్‌లు తీసేసి స్టోర్ రూమ్‌లో పెట్టేయండి అంటాడు. ఇందులో రష్మి ఆనందం తట్టుకోలేక "ఏయ్! అందరు రండి, అందరు రండి, అందరు రండి" మిగిలిన 2 క్లాన్ సభ్యులు జీబ్రా మరియు పీకాక్‌ని ఆ రూమ్స్ ఉన్నాయి కదా! అందులో ఏదో ఒకటి ఎంచుకొని అందులో ఉండండి అని ఒక ఆఫర్ పడేసాడు వీళ్ళకి. వీళ్ళు రూమ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా చాక్లెట్లున్నాయి. మనకు సెపరేట్ వాష్‌రూమ్ ఉంది అని ఈ గ్రూప్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బయట నైనిక వీళ్ళ గ్రూప్‌తో మాట్లాడుతూ అసలు నాకెందుకో అనిపిస్తుంది యష్మికి అసలు ఆ 6 డేస్ నుంచి లక్ అంతా తన వైపే ఉందని. అసలు చీఫ్ అయింది. లక్ బేస్ మీద చీఫ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ప్లాన్ ఇలా అవ్వడం, బిగ్ అవ్వడం అంతా దాని గురించి మాట్లాడుతుంది. ఓమాదిత్య వీళ్ళందరూ అదేం లేదు అదంతా నార్మలే అంటూ ఉన్నారు. ఇక్కడ నైనిక అన్నది కూడా నిజమే. ఎందుకంటే నైనిక వైపు కూడా స్ట్రాంగ్ టీమ్ ఉన్నారు. ఇటువైపు శేఖర్ భాష, దాని పేరేంటి ప్రేరణ వీళ్ళు ఉన్నారు కదా! పృథ్వీ. స్ట్రాంగ్‌గా అంటూ ఎవరున్నారు ఇటువైపు?
నైనిక వైపు స్ట్రాంగ్ కంటెండర్స్ ఉన్నారు. చూస్ చేసుకునేటప్పుడే అనిపించింది నైనికానే విన్ అవుతదేమో అని. ఎందుకంటే అసల సీతని గూడా లేడీలా కన్సిడర్ చేయకూడదు. అంత స్ట్రాంగ్. అండ్ ఈవెన్ తను కూడా ఇంకొక వైపు బెడ్‌రూమ్స్ దగ్గర ఓమాదిత్య, శేఖర్ భాష, అభయ్ మాట్లాడుకుంటున్నారు. అభయ్ చెప్తున్నాడు, "ఇక నుంచి మనం ముందే మాట్లాడుకోవాలి. ఫౌల్ ఆడొచ్చా? మా స్ట్రాటజీ మేము యూజ్ చేయొచ్చా? నూకేయొచ్చా?" అని ముందే అడిగితే ఒక క్లారిటీ ఉంటది. చక్కగా మనం దాన్ని బట్టి ఆడుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా! ఇది ఈ విషయాన్ని బట్టి అంటే శేఖర్ భాష అంటాడు, నీకు నువ్వలా చేసినా చేయకపోతావేమో తెలీదు గానీ యష్మి అయితే చేసేసేది. అసలు ఆ రోప్స్ గేమ్ ఉండేది కదా! మనం దాని మీద ఏలాడబడుతూ కూర్చున్నాం. ఆ టైంలోనే బేబక్కని ఓ ఊపేసింది. ఎందుకు ఊపుతున్నావు? బేబక్క కింద పడిపోద్దంటే, అది నా స్ట్రాటజీ అని చెప్పింది అని శేఖర్ భాష అంటుంటాడు. తర్వాత ఈ ఉన్న రోజుల్లో ఎన్ని గేమ్స్ ఆడాల్సి వస్తుందోలే, దీనిదేముంది అన్నట్టు అనుకుంటారు. నీకు వచ్చిన విజయం ద్వారా పీపుల్ మారకూడదు, స్పోర్టివ్ ఉండాలి ఏదైనా. నేను అథ్లెట్ని కాబట్టి నాకు ఆ నేచర్ ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా పీపుల్లో అలా చూసినప్పుడు నాకు బాధేస్తుంది అంటూ నైనిక చెప్తుంది ప్రేరణతో లివింగ్ రూమ్లో. ఓమాదిత్య ఇక్కడ ఈ ముగ్గురు డిస్కషన్ అవుతుంది కదా, అభయ్, శేఖరభాష, ఓమాదిత్య. అప్పుడు ఓమాదిత్య అంటున్నాడు, పెయిర్ గేమ్ అన్నప్పుడు మాకు చాలానే ఉన్నాయి ఈ బ్రిక్స్. ఎప్పుడైతే ఫౌల్ ఆడడం స్టార్ట్ చేశారో అవి మావి పడిపోయినాయి. సో మీకు అది కలిసి వచ్చింది అని శేఖర్ భాష అంటే, శేఖర్ భాష బాగానే అనలైజ్ చేశాడు. కాదు, అది మాకైతే అదేం కలిసి రాలేదు, మాకు తక్కువే ఉంది అప్పుడు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఓమాదిత్య ఉద్దేశం ఫౌల్ గేమ్ స్టాప్ అన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయని, వీళ్ళ దగ్గర ఒకటే ఉందంటూ. సో ఎప్పుడైతే ఫౌల్ గేమ్ వద్దనుకున్నాం, వీళ్ళు కష్టపడి పెట్టాల్సి వచ్చింది, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ఇటుకలు అన్నట్టు ఈయన చెప్తున్నాడు. ఇటువైపు ఈ గ్రూప్ వాళ్ళంతా చాక్లెట్ బాక్స్ ఉంది కదా, ఓపెన్ చేసి చక్కగా పంచుకుంటారు. ఎవరికి వద్దు, ఎవరికి వద్దు, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పుకుంటారు. ఈ మనకంట అయితే అటువైపు లేకపోతే ఇటువైపు బయట వాక్ చేస్తూ ఉంటారు. ఈ శేఖర భాష, ఓమాదిత్య. మనకంటే అటువైపు నుంచి వెళ్తూ ఉంటే ఓమాదిత్య అంటాడు, రొమాంటిక్ హీరోలా కనిపిస్తున్నావు అంటే, అంతే అంతే, మరి మనం మామూలుగా ఉండదు, అప్పుడప్పుడు మనం అలాగే ఉంటాం, మనకు అలాగే ఉంటుంది, మామూలుగా ఉండదు అనుకుంటా వెళ్తున్నాడు. మరి మరీ అయితే ఇట్లా అయిపోతాడు, మరీ అట్లయితే అమ్మో నాకేం లేదంటాడు ఒక్కోసారి. మరి ఇట్లయితేనేమో నేను ఇంకేముంది నన్ను పట్టుకోలేరు అంటుంటాడు. లోపలికొచ్చి ఇక్కడ నిఖిల్, నబీల్, ప్రేరణ ఇలా గుంపు కూర్చొని ఉంటే వాళ్ళతో చెప్తాడు, ఆదిత్యాన్ని ఇలా మాట్లాడతాడు అనుకుంటా వస్తాడు. వచ్చి ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు, నా మాట గుర్తుపెట్టుకో, నమ్మకం పెట్టుకో, జనాలు దేవుళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా నేను కాపాడతారు అని ఆదిత్య చెప్పినట్టుగానే చెప్తున్నాడు. ఉన్నోళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. మణికంఠ పర్ఫార్మెన్స్ చేశాడు కదా ఫస్ట్ టైం, అందుకని. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఇది చూడండి, నేను బయటికెళ్ళి మళ్ళీ ఆయన నేను ఇలా చెప్పాను నువ్వేం ఫీల్ అవ్వవు కదా అని ఆదిత్యకి చెప్తాడంట. అది కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను అనుకుంటా చెప్తున్నాడు. ఇంత ఎందుకురా బాబు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మణికంఠలో ఈ యాంగిల్ కంటిన్యూ అయితే మాత్రం ఇంకా పల్లవి ప్రశాంత్ రేంజే ఇంకా మళ్ళీ అలానే ఉంటది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు జనాలు బాగా ఎవరి ప్రాబ్లం వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు. ఎంతో మందికి అందులో టచ్ అవుతూ ఉంటాయి. అందరికి ఉండే ప్రాబ్లమ్సే అతనికి ఉన్న ప్రాబ్లమ్స్. ఇక్కడ బిగ్ బాస్ ఎవరి క్లాన్‌కి సంబంధించి వాళ్ళకి ఒక ఫ్లాగ్ రూపొందించుకోమని, ఆ థీమ్ రెడీ చేసుకోమని, వాడికి ఒక టైటిల్ పెట్టుకోమని చెప్పాడు. వాళ్ళందరూ ఆ పనిలో ఉన్నారు. ఇటువైపు నిఖిల్ వచ్చేసి, నేను సముద్రం, మనది బ్లూ కదా, సముద్రం థీమ్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. నైనిక ఇక్కడ అన్ని హార్డ్ వర్కింగ్ కదా, మనము మన క్వాలిటీస్ అన్నీ ఎమర్జ్ చేస్తూ అందులో కైండ్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా రూపొందిద్దాం ఉంటుంది. శేఖర్ భాష ఇటువైపు వాళ్ళకి ఇంకొక ఐడియా ఇస్తున్నాడు, యష్మి వాళ్ళకి. బేబక్కకి ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఫ్లాగ్ అంటే మరి పట్టుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అంటే, నేనున్నానుగా, నేను కర్రలానే ఉంటానుగా, నేను పట్టుకుంటా, హ్మ్, నాకు పెట్టండి పట్టుకున్నట్టు ఉంటుందా అన్నట్టు మణికంఠ అంటాడు. బేబక్క నవ్వి చూడు ఏమంటున్నాడో అని నిఖిల్ అంటే, నిఖిల్ అంటాడు, అలానే ఉండదు, ఆడ అలానే ఉంటే బాగుంటుంది, ఇప్పుడు మనకు మాట్లాడాలనిపిస్తుంది వాడితో, చక్కగా ఇలాగే జోవియల్గా ఉంటే బాగుంటుంది అంటూ ఉన్నాడు నిఖిల్. మాకు కూడా అదే కావాలి బాబు, నిఖిల్ నీ వల్లే ఆ మనకంట కొంచెం హోప్ వచ్చింది. ఇంత పాజిటివ్ బూస్టింగ్ ఇస్తున్నారు పక్కన నిఖిల్ గాని ఇలా చాలా మంది. సో ఇప్పుడైనా మనకంట ఈ ఎమోషనల్ డ్రామా మానేసి ఇందులోనే కంటిన్యూ అవుతాడని హోప్ చేద్దాం. సో, యష్మి వాళ్ళ థీమ్ వచ్చేసి అఖండ అంట దాని పేరు. దాని మీద బుల్ బొమ్మేసి దాని మీద అఖండ అని రాశారు. పక్కనంతా ఫైర్ ఫైర్‌గా మీన్స్ మేమంతా టీమ్ బుల్స్, ఏదొచ్చినా మేము ఎదుర్కొని ఫైట్ చేస్తాము అని అభయ్ చెప్తున్నాడు. బేసికల్లీ వీళ్ళేంటి, నైనిక టీమ్ అంతులేని వీరులంట టైటిల్. ఫినిక్స్ నుంచి దాని అర్థం అన్లిమిటెడ్ అంట. సో దాని ద్వారా తీసుకొని అంతులేని వీరులు అని టైటిల్ పెట్టుకున్నారు. ఇటువైపు నిఖిల్ వాళ్ళ క్లాన్ వచ్చేసి కెరటం అంట. ఒక అలల బొమ్మేసి కెరటం. బేబక్
క్వెషన్ మాత్రం వండర్‌ఫుల్లు. ఒక ఒక కెరటానికి ఏంటి ఒక సముద్రానికి ఎన్ని కెరటాలుంటాయో చెప్పగలరా అంటే పక్కన ఆదిత్య అమ్మో! ఇతనికి కూడా హ్యూమర్ ఉంది అనిపించుకున్నాడు. మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పగలుగుతారా? అని అడుగుతున్నాడు. సో, చెప్పలేరు. అలాగే అన్ని ఎత్తులను మేమేసి ఎలాగైనా చేస్తాము. అంతే సాహసంతో ఉంటాము అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు యష్మిని, నైనికని, నిఖిల్‌ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. పిలిచి యష్మి మీరు మీది స్ట్రాంగెస్ట్ క్లాన్ అవ్వడంతో మీకు కొన్ని ప్రయోజనాలొస్తాయి. మీరు ఇంట్లో ఏ పని చేయనవసరం లేదు. మిగతా క్లాన్ సభ్యులు ఏ పని చేయాలో వారి వారికి బోర్డు పెట్టండి. వాళ్ళు ఏమేం పనులు చేయాలో ఆ డిపార్ట్మెంట్ బోర్డ్స్ పెట్టండి వాళ్ళ క్లాన్స్ దగ్గర అని చెప్పారు. యష్మికి అది డిసైడ్ చేసే రైట్ ఇచ్చారిప్పుడు. అక్కడే ఒక బోర్డు ఉంటది. దానిపైన పెట్టింది. ఆ తర్వాత నిఖిల్, నైనిక మీరు మీ సభ్యులు ఏ ఏ పనులు చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి అని బయటికెళ్లారు. ఫుల్ హీట్ మీద ఉన్నారిక్కడ సీత అండ్ విష్ణుప్రియ. అసలు 12 మంది ఉన్న టాస్క్ ఉన్న వర్క్‌ని మన పైన ఎలా పెడతారు? మనం ఎలా చేయగలం? కనీసం ఒక వాళ్ళ గ్రూప్‌కి ఒకళ్ళు ఇద్దరైనా వాళ్ళు తీసుకుంటే బావుంటది. ఇంత పని మనం ఎలా చేయగలం అంటే నైనిక అంటది వాళ్ళు నా పొజిషన్‌లో పెట్టింది మనమే కదా! మనం సిగ్గుపడాలి అంటుంది. అంటే ఏంటి ఇక్కడ ఆ గేము అన్యాయంగా వాళ్ళు గెలిచారు అన్నట్టు ఇంకా నైనిక చెప్తుంది. ఇంత మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాగార్జున గారు అది ఏసి చూపిస్తారు. కిచెన్ బి డిపార్ట్మెంట్ ఏమో ఈ నిఖిల్ వాళ్ళు తీసుకున్నారు. ఈ ఓమాదిత్య నాకు వాష్‌రూమ్ మాత్రం నాకు వదిలేయండి. మిగతాయి చెప్పండి అన్నట్టుగా అంటున్నాడు. కిచెన్‌లో ఏదో ఫుడ్ సర్వ్ చేసుకున్నప్పుడు ఏదో పడితే యష్మి అంటుంది. వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే అని ఇంకా ఆళ్ళు నవ్వుకుంటున్నారు ఆ టీమ్ వాళ్ళు. యష్మి మాత్రం లాస్ట్ సీజన్‌లో శోభా శెట్టి ఎంత స్ట్రాంగో అంత స్ట్రాంగ్. ఈవెన్ ఈ బిహేవియర్‌లో గూడా అంత హెడ్ వెయిట్ ఖచ్చితంగా ఉంది. రాను రాను ఆర్గ్యుమెంట్స్ అవుతాయి కదా! ఖచ్చితంగా బయటపడుతుంది. ఇక్కడ ఆ అబ్బాయి సీతకి చెప్తూ ఇంతలోకి నబీలొస్తే నబీల్‌కి కూడా చెప్తున్నాడు. ఏంటంటే ప్రేరణ అంటే డస్ట్‌బిన్‌లో ఒక బాటిల్ పడేసిందంట. అది వీళ్ వీ ఈ వాళ్ళేం పనులు చేయనవసరం లేదు గదా! వీళ్ళు చేయాలి గాబట్టి, ఆ బాటిల్ మళ్ళీ పడేసింది తీసి పైన పెట్టిందంట. వాళ్ళొచ్చి పడేయాలని. సో, అది చెప్పుకొని నవ్వుకుంటున్నారు. ఈ విషయానికి సీత మళ్ళీ వాళ్ళ గ్రూప్ దగ్గరికెళ్ళి అక్కడ చెప్పేసింది. ఇలా చేసిందంట ప్రేరణ అని. నైనిక టీమ్‌ని నిఖిల్ చీరప్ చేస్తున్నాడు. కానీ ఎవరు డామినేటింగ్ ఉంటాడు గానీ నిఖిల్, కానీ అన్ని విషయాల్లో కాదు. ఒక ఏమంటారు ఒక హెడ్ లాగే ఉన్నాడు నిజంగా. ఒక కెప్టెన్ లేని లోటైతే నిఖిల్ వల్లే తీరుతుందని జెప్పాలి. చీఫ్‌లని పెట్టారు కానీ అసలక్కడ చీఫ్‌లో గూడా మేజర్‌గా కనిపిస్తుంది నిఖిలే. నిఖిల్ నిజంగా ఈ ఈ దీంట్లో మాత్రం చేస్తున్నాడు ఆర్గనైజింగ్ అంతా. ఇటువైపు యష్మి టీము చక్కగా జ్యూసులు తీసుకొని గార్డెన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేరణ మాత్రం ఏదో అంబ్రెల్లా ఇసిరేసి "ఏయ్! ఇదెవరు ఇక్కడ పడేశారు" అని నవ్వుతుంది. అందరూ అలా నవ్వుతుంటే ఏంటి తాగావా అన్నట్టు వాళ్ళు జోకులేసుకుంటూ ఉన్నారు. ఇంతలోకి ప్రేరణ మంచి పనులు ఎలా చెప్పాలో బాగా తెలుసు. ఇంతలోకి ఇటువైపు లోపల ఈ విష్ణుప్రియ, ఈ సీత వీళ్ళు అనుకుంటున్నారు. ఇలా అయితే చాలా కష్టం. మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళకిప్పుడు స్ట్రెయిట్‌గా మీరే వచ్చి చేసుకోండి అని చెప్పాలి. అంటే విష్ణుప్రియ నేను చాలా డీమోటివేట్ అయిపోయాను. టైటిల్ లేదు ఏం లేదు. ఇంక నా వల్ల కాదు అని అంటుంది. ఆమె చేసిన పని ఎప్పుడు చూడను కూడా చూడలేదు మనం. ఆమె అంత సేటు ఈ అంత విరక్తి ఎందుకొచ్చిందో ఆమెకి మనకు తెలీదు. అండ్ ఆల్సో వాళ్ళనుకుంటున్నారు, వాళ్ళు కావాలని బెడ్‌రూమ్స్ మెస్ చేస్తున్నారు. మనమే క్లీన్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నారు. కానీ నాకెందుకో అనిపిస్తుంది 'బిగ్ బాస్' దీన్ని రివర్స్ గూడా ఏస్తాడు అని. కానీ అదెప్పుడేస్తాడో చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళ టైమొచ్చింది. ఇటువైపేమో బేబక్క, మణికంఠ, ఓమాదిత్య రూమ్‌లో ఉన్నారు. అయితే వాళ్ళేదో సెంట్ స్మెల్ చూస్తా ఉంటే ఇటువైపు ఈ ఓమాదిత్యకి ఏదో సెంట్ ఇచ్చినట్టున్నాడు. సో, ఇటువైపు మణికంఠ ఇంకోటి పూసుకొని చూస్తా ఉంటాడు. మా వైఫ్ నన్ను నన్ను కలవడానికొచ్చినప్పుడు నేను ఇది పూసుకొని వెళ్తా. ఆమెకి కాఫీ అంటే చాలా ఇష్టం. ఇది కాఫీ ఫ్లేవర్ అంటాడు. బేబక్క చూసి వామ్మో! ఏమో అనుకున్నాను. నువ్వు మామూలోడివి కాదు. భలే కాఫీ ఫ్లేవర్ భలే స్మెల్లొస్తుందే అంటది. ఇటువైపు ఐ మిస్ యూ రా అనుకుంటాడు పాపం మనకంట. తర్వాత ఇంతలోకి ఇటు విష్ణుప్రియ ఏడుస్తా ఉంటది. ఇట్స్ నాట్ ఓకే. 9 మందికి మనం ఎందుకు చేయాలి అన్నట్టు. అసలు ఆ అమ్మాయి ఎప్పుడు పని చేసింది? ఏంటి? ఇక్కడ విష్ణుప్రియది మాత్రం ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి. ఏ సరే చెయ్యాలి. అందరూ పని చేస్తుంటే ఈమె పని చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇక్కడ ఈమె నుంచొని ఏడుస్తుంది. సో, ఇంతలోకి నిఖిల్ ఈ ఈ టైం మారిపోతది. ఏం బాధపడకు అని అందరూ ఓదారుస్తా ఉన్నారు. నబీలు మేము చేస్తాంలే కూర్చో పాపా అన్నట్టుగా కూడా అంటాడు పాపం. ఇట్స్ నాట్ ఓకే రా ఇట్స్ నాట్ ఓకే ఫర్ మీ అని చెప్తా ఉంటుంది విష్ణుప్రియ. ఇటువైపు అబ్బాయి వచ్చేసి కిచెన్లో ఈ ప్యాన్లో ఆమ్లెట్ వేసుకోవచ్చా అని అడుగుతుంటాడు. వేసుకోవచ్చు అని ఏదో చెప్తుంటారు. కానీ అయినా మీరు ఆ డిపార్ట్మెంట్ కాదు కదా మీరు మా డిపార్ట్మెంట్లో మీరెందుకు వచ్చి పని చేస్తున్నారు మీరు చేయొద్దు అని
సీత అని అందరూ చెప్తారు. యాక్చువల్‌గా వాళ్ళేం పని చేయట్లేదు గదా! ఎందుకంటే అన్ని డిపార్ట్‌మెంట్ వీళ్ళ మిగతా క్లాన్స్ వాళ్ళకే షేర్ చేశారు పనంతా. సో, వాళ్ళేమి చేయట్లేదు కాబట్టి, మీరు ఏ పని చేయకూడదన్నారు కాబట్టి చేయకూడదు. మీరు మా డిపార్ట్‌మెంట్‌లోకి ఎందుకొచ్చి మీరు ఆమ్లెట్ ఏసుకోవాలని అడుగుతున్నారు. నా ఇష్టం అది నేనేసుకుంటాను. బిగ్ బాస్ అలా అయితే మీ గిన్నెలు మీరు కడుక్కోండి అన్నట్టుగా సీత అంటది. అదేంటి నువ్వు నా ఇంట్లో ఏం పని చేస్తలేదు. అదొక టాస్క్ అమ్మా నువ్వు చెయ్యాలి. అంతే ఇది నేను కావాలని చేసుకుంటున్నాను అంటే అదేం లేదు. షేర్ చేశారు కదా డిపార్ట్మెంట్స్ మీరు ఆ డిపార్ట్మెంట్‌లో చేయకూడదు అన్నప్పుడు చేయకూడదు అంటుంది సీత. నేను కుకింగ్ చేసుకుంటున్నా అంటే మీకు నచ్చిన పనులైతే చేసుకుంటారు. మిగతా పనులైతే మేము చేయాలా అన్నట్టు సీత అంటుంది. అయితే నాకు నచ్చింది నేను చేయడానికి ఉన్నాను. ఇంక నువ్వు ఊరికే అరవకు అది ఇది అంటుంటాడు. ఏంది నీకసలు దమాకుందో ఊరికే అరుస్తా ఉంటావు అన్నట్టు అభయ్ అంటున్నాడు సీతతో. నాకు దమాకుందో లేదో మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు అందుకు రాలేదు అది ఇది అంటుంటది. విష్ణుప్రియ ఇక్కడ ఏదో చెప్పబోతది. ఇంతలోకి ఇంకా ఈళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ నడుస్తా ఉంటది సీత అండ్ అభయ్. మీరు చెత్తలోంచి తీసి మళ్ళీ అక్కడ పెట్టి మా చేత పడేయిస్తారు. అప్పుడు మీకు దమాక్ లేదా? ఇలాంటి పనులు కూడా చేపిచ్చారు. ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. నేను తినను అని అంటూ ఉంటే అందరూ కూర్చోబెట్టి తినమని చెప్తా ఉంటారు. అబ్బాయి చెప్తా ఉంటాడు. అది ప్రేరణ చేసింది. అప్పుడు నేను చెప్పాను గూడా ప్రేరణకి ఏదో జోక్‌గా చేశాను. అలా చేయకూడదని చెప్పాను. అంటుంటే సీత లేదు ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి నేను తినను అంటాడు. అందరూ ఫుడ్ తింటూ ఉంటే ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్ తిను కూర్చో అది ఇది అంటుంటే సీత లేసి వెళ్ళిపోతది. ఇంతలోకి సీరియస్‌గా సీత బాత్రూమ్‌లోకెళ్ళిపోతూ ఉంటే మణికంఠ ఫాలో అవుతాడు. అలాగే ఇటువైపు నబీల్ గూడా ఫాలో అవుతూ మాట్లాడబోతూ ఉంటాడు. మణికంఠ అంటాడు ఐ విల్ టేక్ కేర్ నాకు తెలుసులే నేను చూసుకుంటాను అంటాడంట. ఈ నబీల్‌కి అది నచ్చలేదు. ఏంటో అందులో ఏముంది మన మనయ్య ఉన్నాడు గదా! అతను ఇలా అన్నాడని చెప్పి ఆదిత్యతో అంటుంటాడు. ఇటువైపు అసలు ఎక్సలెంట్ జోక్ ఏంటంటే వీళ్ళిక్కడ కూర్చొనుంటారు. యష్మి టీమ్ వాళ్ళంతా. ఇందులో ప్రేరణ అంటది కరెక్ట్‌గా మన కాఫీ కప్పులు అక్కడ పెట్టి వాళ్ళు కడిగే టైంకి ఇంత పెద్ద గొడవైంది. వాళ్ళు దేనితో కడుగుతారో అంటుంది. ఇక్కడ పాయింట్‌ని బట్టి మనకర్థమవుతుంది. ప్రేరణకు హైజీన్ ఇది ఎక్కువని చెప్పి. మేబీ తనకేమన్నా ఇలా మరీ ఓసీడీ లెవెల్ కాదు గానీ, నీట్‌గా ఇది బాగా శుభ్రత అదంతా ఎక్కువనుకుంటా. మొన్న టవల్ విషయంలో అసలెప్పుడూ లేనిది ప్రేరణ అంత క్లారిటీగా మాట్లాడే అమ్మాయి, ఆ టవల్ విషయంలో ఆదిత్య గారి టవల్ విషయంలో అన్ని సార్లు హైజీన్, హైజీన్ అన్నప్పుడే అర్థం జేసుకోవాలి మనం. సో, అదనమాట విషయం. అండ్ ఇక్కడ నిఖిల్, అభయ్, బేబక్ ఈళ్ళంతా కూర్చొనున్నారు. అప్పుడు అభయ్ అంటున్నాడు, "గార్డెన్‌లో నాకు కొన్ని బాటిల్స్ దొరికినియి తాగి పడేశారు. నేనే తీసి పక్కన పెట్టినాను. మరి అయి గూడా మీరు తీయండిరా అని నేనేమన్నా అన్నానా? నాకు కొంచెం హ్యుమానిటీ ఉంది." అంటే ఇటువైపు నిఖిల్ అంటాడు, "నువ్విక్కడ కిచెన్‌లో నువ్వేసుకొని ఎళ్ళిపోతే వాళ్ళు కడగాలి గదా! అది వాళ్ళ ఉద్దేశం" అంటే, అయితే ఆ అమ్మాయికి నాకు చాలా ర్యాపో ఉంది. అన్న నువ్వేసుకున్నావు కాబట్టి నువ్వే కడుగంటే అయిపోయేది. నేనే కడుక్కునేదాన్ని కదరా! దానిలో ఏముంది అన్నట్టు అభయ్ అంటాడు. ఆ పాయింటు కరెక్టే. అంతకు ముందు వరకు కూడా అభయ్ ఈ సీత చేతులేసుకొని చక్కగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. ఇలాంటి టాస్క్ వచ్చినందుకు. ఇంతలోనే ఇలా అయింది. ఇటువైపు ఇక్కడ బిగ్ బాస్ సైమల్టేనియస్‌గా భలే పెట్టాడు సిట్యుయేషన్. ఏంటంటే, ఇటువైపు డైనింగ్ టేబుల్ దగ్గర అభయ్ పృథ్వీ ఆహ్, యష్మి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇటువైపు బెడ్ మీదేమో విష్ణుప్రియ అండ్ సీత మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళకి డైలాగ్స్ మ్యాచ్ అయ్యేలా పెట్టాడు ఇక్కడ బిగ్ బాస్. ఏంటంటే పృథ్వీ అంటున్నాడు ఈ మ్యాటర్ ఇక్కడ సెటిల్ అవుతదా అంటే అభయ్ అంటున్నాడు ఇందులో ఏముందిరా కొద్దిసేపటికి సెటిల్ అయిపోద్ది అంటున్నాడు. ఇంతలోకి అర్థం లేకుండా అలా మాట్లాడితే ఎలాగా టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ చేయాలి కదా అన్నట్టు అభయ్ అంటున్నాడు. ఇంతలోకి యష్మి వచ్చి హ్మ్, ఇంకేం లేదు ఇటువైపేమో సీత బెడ్ మీద విష్ణుప్రియతో మాట్లాడుతూ ఉంటది కదా! అంటుంటది పొద్దున్నుంచి పోక్ చేస్తున్నారు గిన్నెలు తోమాలని. నేను ఎప్పుడు గిన్నెలు తోమాలి? ఎప్పుడు టాస్క్ ఆడాలి? ఇలా డస్ట్‌బిన్‌లో కూడా తీసి చేయమంటే ఎలాగా అన్నట్టు అంటది. ఇటువైపు యష్మి అభయ్‌తో అంటది, ఇంకోసారి అలా సీత అంటే గనక నువ్వు చెప్పేసేయి నేను గెలుచుకున్నాను. ఇది నా రైట్. నా నీ టాస్క్ ఇది నువ్వు ఆడాలి అన్నట్టుగా చెప్పు అంటుంది. సైమల్టేనియస్‌గా ఇటువైపు సీత విష్ణుప్రియతో అంటుంటది ఆఫ్‌కోర్స్ వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళు గెలుచుకున్నప్పుడు ఎంజాయ్ చేయమను భయ్. మన మీద ఎందుకు ఇలా పడుతున్నారు అన్నట్టుగా ఆహ్, సీత అంటుంటది. పృథ్వీ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అందరి ముందు అంటున్నాడు. నెక్స్ట్ వీక్ కూడా గెలిసి అదే పని చేపిస్తాను అంటున్నాడు. ఇంతకుముందు ఒక డైలాగ్ ఏసాడు. ఏంటంటే టాస్క్ అనేది ఇలాంటివి లేకపోతే మరి ఇంక ఏంటి ఫన్ ఏముంటది? ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటది? అన్నాడు. ఆ పాయింట్ బానే ఉంది. కానీ ఇదే బాలేదు. ఇంకోటి ఇక్కడ నైనిక బెడ్‌రూమ్స్‌తో అందరితో చెప్తుంది. కన్ఫెషన్ రూమ్‌కెళ్ళాం కదా! అక్కడ యష్మి ఫస్ట్ కుకింగ్ అని ఒకటి తగిలిచ్చింది. ఆ తర్వాత మన మన టీమ్‌కి మాత్రం టప్ 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 అన్నీ తగిలిచ్చేసింది. నేను ఆలోచించే లోపే. చేసి నవ్వుతుంది అని చెప్తుంది నైనిక.
ఇంతలో అక్కడ సోఫాలో కూర్చుంటాడు కదా! విషయం ఓమాదిత్య వీళ్ళందరూ గ్రూప్ కూర్చుంటే ఈ పృథ్వీ మాట్లాడుతూ ఉంటాడు కదా! పృథ్వీ నేను నెక్స్ట్ టైమ్ కూడా గెలిచి వాళ్ళ చేత ఈ పని చేపిస్తానంటే ఇంతలోకి ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు అన్నట్టుగా ఆదిత్య లేచి వెళ్ళిపోబోతుంటాడు. వెళ్ళిపోబోతుంటే అన్న నువ్వు మాట్లాడుతుంటే మీరు లేచి వెళ్ళిపోతున్నారు ఇది ఏం బిహేవియర్ అన్నట్టుగా అంటుంటాడు. అదేం లేదు నేను నార్మల్గా పడుకుందామని వెళ్తున్నాను అంటే అసలు వినిపించుకోకుండా మళ్ళీ అదే మాట అంటాడు. ఇది కరెక్ట్ కాదన్న మీరు అలా వెళ్ళిపోవడం అంటుంటాడు. ఇంతలోకి విషయం ఏంటంటే అతను పృథ్వీ ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ ఓమాదిత్య ఆల్రెడీ పడుకున్నాడంట అక్కడ బెడ్షీట్ కూడా ఉంటుంది. వీళ్ళు వచ్చారని అలా కూర్చొని గ్రూప్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోకి అభయ్ అంటాడు అన్న మీరు ఇక్కడ పడుకుంటున్నారా అని ఇక్కడ పడుకున్నాను నేను అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోతారు. ఈ పృథ్వీ మీరు పడుకున్నారని నాకు తెలీదు యాక్చువల్గా మీరు ఇక్కడ పడుకున్నారా నేను అనుకోలేదు అసలు అని అంటుంటాడు అని ఇంకా ప్రోమోలో చూసాం కదా ఫన్ ఇక్కడ జనరేట్ అవుతుంది అతను పడుకోనివ్వకుండా ఏదో చెప్పడం ఇటువైపు నాకు తెలీదు అన్న మీరు ఇక్కడ పడుకున్నారని మళ్ళీ మళ్ళీ పృథ్వీ అంటే అవి ఆదిత్య చేతిలో చేసి ఆదిత్య ఫస్ట్ 2 డేస్ నన్ను నా బిహేవియర్ని మర్చిపోండి నేను అన్నీ చూస్తున్నాను నేను ఎవరితో డిస్రెస్పెక్ట్ చేయను అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇటువైపు వీళ్ళు నిఖిల్ ఈ గ్రూప్ అంతా ఇటు కూర్చొని వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఉంటారు ఏంటంటే ఆ, వాళ్ళని మిమిక్ చేస్తూ ఉంటాడు నిఖిల్ ఆయన ఏదో పడుకుందామని వస్తే ఇంతలోకి అబ్బాయి వచ్చాడు ఆ తర్వాత ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యారంట ఆదిత్య పడుకుందామంటే ఇంతలోకి పృథ్వీ వచ్చి నేనేదో నేనేదో మాట్లాడుతుంటే మీరు వెంటనే కట్ చేసి వెళ్ళిపోతారేంటి అన్నాడు కదా దాన్ని కూడా మిమిక్ చేసి నవ్వుకుంటున్నారు ఆయనకి నిద్ర వస్తుంటే ఇతను వదలకుండా సొల్లు చెప్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడైతే బాగా ఫన్ అయితే జనరేట్ అయింది నిఖిల్ అక్కడ జరిగిందంతా మిమిక్ చేసి ఇక్కడ వీళ్ళకి చెప్తూ ఉంటాడు ఆ, మ- మీరు కోపంగా ఉన్నారు అంటే పృథ్వీ నువ్వు జోక్గా మాట్లాడతావు కానీ నా ఫేస్ ఇంతే నేను కొంచెం సీరియస్గా ఉన్నట్టు ఉంటుంది అంతే అన్నట్టు ఆదిత్య చెప్తున్నట్టు పృథ్వీకి వీళ్ళంతా ఇక్కడ మిమిక్ చేసి నవ్వుకుంటున్నారు వీళ్ళు జోక్లు ఏం వేసుకుంటున్నారంటే నా ఫేస్ ఇంతే నేనేం సీరియస్గా లేను అంటాడు నామినేషన్లు గుద్దితే అయిపోయా అన్నట్టు నవ్వుకుంటున్నారు ఇటువైపు నిఖిల్ జోకులు వేస్తున్నాడు అరే చంపేస్తాడు రా పాపం వెళ్ళి తీసుకురండి రా పృథ్వీని ఆదిత్య పడుకోవాలన్నట్టుగా వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు ఇంక ఇటువైపు 10 వీళ్ళు లెక్కేసుకుంటారు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎంతమంది చేయాలని 10 మంది చేసే పని వీళ్ళు 5గురే చేయాలి అందుకే వీళ్ళకి అంత కోపం వస్తుంది అన్నట్టు అభయ్ అంటుంటాడు ప్రేరణతో ఇటువైపు ఈమెవరు సీత మళ్ళీ వచ్చి డైనింగ్ టేబుల్ ఎవరు తింటూ ఉంటుంది పృథ్వీ వెళ్ళి జాయిన్ అవుతాడు మీరు ఏ పని చేయకండి మీకు ఎందుకు ఏ పని చేయకండి అంటే మేము మేము ఏ పని చేయకూడదు అంటే మేము ఏ పని చేయకూడదు అంటాడు చేయకూడదు అంటే అంటే ఇప్పుడు మీరు తిన్న ప్లేట్ సింక్లో పడేయడం పనే అది జస్ట్ అది నార్మల్ థింగ్ కదా అది పని ఎలా అవుతుంది మీరు ఆ పని కూడా చేయకుండా మా మీద రుద్దడానికి చేస్తున్నారు అన్నట్టుగా సీత అంటుంది మీరేదో రాజుల్లాగా మేమేదో చెలికత్తుల్లాగా బిహేవ్ చేయకండి అది పని కాదు పనులన్నీ మేమే చేస్తామనే చెప్తున్నాం కదా నేను ఇంతవరకు అలా ఏం అనలేదు కానీ తీసిన ప్లేట్ అక్కడ సింక్లో వేయడం కూడా పని అంటే నేనేం చెప్పలేను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఇక్కడ సీత అన్ని పనులు చేస్తుంది కాబట్టి అంత ఫీల్ అయింది విష్ణుప్రియ ఎప్పుడు మనకి అంత ఏడవడం నాకు నచ్చలేదు సరే ఏదైతే ఏమైంది ఈసారి ఎలిమినేషన్కి బేబక్క లీస్ట్లో ఉంది సో బేబక్క వెళ్ళిపోవచ్చు ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక జరిగితే అది ఇవాళ ఎపిసోడ్ రేపు నాగార్జున వచ్చి ఏం చెప్తారో